ఈ మధ్యకాలంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ను తన సీఈఓ పోస్టు నుండి తొలగించబోతున్నట్లు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు ఇంత పెద్ద నిర్ణయం గూగుల్ తీసుకోవడం వెనుక కారణం ఏంటి? సుందర్ పిచాయ్ గారు చేసిన తప్పేంటి? అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న, సుందర్ పిచాయ్ వెళ్ళిపోతే సీఈఓ ఎవరవుతారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సుందర్ పిచాయ్ ఎప్పుడైతే సీఈఓ అయ్యారో అప్పటి నుండి గూగుల్ ఆదాయం ఎన్నో రెట్లు పెరిగింది. 2015లో సుందర్ పిచాయ్ సీఈఓ అయినప్పుడు గూగుల్ రెవెన్యూ $74 బిలియన్. కానీ ఇప్పుడు గూగుల్ రెవెన్యూ ఏకంగా $305 బిలియన్ చేరుకుంది. 2015లో గూగుల్ స్టాక్ ప్రైస్ $26 నుంచి $37 అయితే ఇప్పుడు ఏకంగా $149 దాటేసింది. మరైతే ఇంత బాగా లాభాలను అందించినా కూడా సుందర్ పిచాయ్ను ఎందుకు తొలగించే ఆలోచన చేస్తున్నారు అనే ప్రశ్న అందరికీ వస్తుంది. సుందర్ పిచాయ్పై కంపెనీని విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఎవరు ఒత్తిడి చేస్తున్నారో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. సుందర్ పిచాయ్ ద్వారా ఏ ఇన్వెస్టర్స్ అయితే బాగా సంపాదించుకున్నారో వాళ్లే ఇప్పుడు అతన్ని కంపెనీ నుండి పంపించేయాలి అని చూస్తున్నారు. నిజంగా ఇది షాకింగ్ కదా. దీని వెనుక ఉన్న కథ మొత్తం మనకు అర్థం అవ్వాలి అంటే ముందు అసలు సుందర్ పిచాయ్ను సీఈఓ ఎందుకు చేశారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. నిజంగానే సుందర్ పిచాయ్లో టాలెంట్ చూసి చేశారా లేదా దీని వెనుక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా తెలుసుకుందాం. సుందర్ పిచాయ్ కెరీర్ ఇంజనీర్ మరియు ప్రోడక్ట్ మేనేజర్ రూపంలో సిలికాన్ వ్యాలీలో సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో మొదలైంది. తర్వాత అతను అప్లైడ్ మెటీరియల్స్ అండ్ మెకెన్సీ కంపెనీలో కన్సల్టెంట్గా పనిచేశారు. తర్వాత 2004లో అతను గూగుల్లో గూగుల్ టూల్ బార్ యొక్క ప్రోడక్ట్ మేనేజ్మెంట్లో వైస్ ప్రెసిడెంట్గా చేరాడు. అతను చేరిన కొన్ని రోజులకే అతను తమ గూగుల్ టూల్ బార్ అనేది అంతం అవ్వబోతున్నట్టు గ్రహించారు. మారుతున్న టెక్నాలజీ కారణంగా క్రమంగా ప్రజలు తమ టూల్ బార్ను వాడడం మానేస్తారు అని అతను త్వరగానే పసిగట్టాడు. అతను ఈ విషయం గూగుల్ కో-ఫౌండర్స్ అయిన సెర్జీ బ్రైన్ మరియు లారీ పేజ్లకు చెప్పి మనమే ఒక కొత్త బ్రౌజర్ను తయారు చేసుకుంటే బాగుంటుంది అని తన ఐడియాను వారికి చెప్పాడు. ఆ కొత్త బ్రౌజర్ను అప్పటి వరకే మార్కెట్లో ఉన్న మైక్రోసాఫ్ట్ వారి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అలాగే మోజిల్లా వారి ఫైర్ ఫాక్స్ల కంటే మరింత ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా తయారు చేయాలని సుందర్ పిచాయ్ వాళ్ళతో చెప్పాడు. సుందర్ పిచాయ్ చెప్పిన ఈ ఐడియా నచ్చి గూగుల్ వాళ్ళు తమ సొంత బ్రౌజర్ను సృష్టించి 2008 సెప్టెంబర్ నెలలో మార్కెట్లోకి ఒక బ్రౌజర్ను క్రోమ్ అనే పేరుతో లాంచ్ చేశారు. తర్వాత ఇది మ్యాసివ్ సక్సెస్ను చూసింది. లాంచ్ అయిన కొంతకాలానికే క్రోమ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మరియు మోజిల్లా బ్రౌజర్లను వెనక్కి నెట్టేసి ప్రపంచంలోనే ఎక్కువ మంది వాడే నంబర్ 1 బ్రౌజర్గా మారింది. సుందర్ పిచాయ్ను సీఈఓగా నియమించడానికి వెనకాల ఉన్న పూర్తి కథ ఇదేనా? నిజానికి కాదు అని చెప్పాలి. నిజానికి ఈ స్టోరీ సుందర్ పిచాయ్ సైడ్ నుండి ఎక్కువగా చెప్పడం జరిగింది. కానీ మరోవైపు స్టోరీ మొత్తం డిఫరెంట్గా ఉంది. షాకింగ్ విషయం ఏంటంటే సుందర్ పిచాయ్ చేసిన కాంట్రిబ్యూషన్స్కి అతను సీఈఓ అవ్వడానికి అసలు సంబంధమే లేదు. మరి అలాంటప్పుడు ఇతనికి అంత పెద్ద పొజిషన్ దేని ఆధారంగా ఇచ్చారు? ఈ స్టోరీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయంటే దీనిని ఒక సినిమాగా కూడా తీయొచ్చు. ఈ స్టోరీ మనకు అర్థం కావాలంటే మనం గూగుల్ సుందర్ పిచాయ్ని హైర్ చేసుకున్న సమయానికి తిరిగి వెళ్ళాలి. గూగుల్ సుందర్ పిచాయ్ను హైర్ చేసుకున్నప్పుడు గూగుల్కి సీఈఓగా ఎరిక్ స్మిత్ అనే అతను ఉండేవాడు. అతను గూగుల్ కో-ఫౌండర్ కాదు. అలాగే అతనికి ఇంతకుముందు గూగుల్లో పనిచేసిన అనుభవం కూడా లేదు. కానీ అయినా కూడా ఇతనికి సీఈఓ లాంటి పెద్ద పదవి ఇవ్వడం జరిగింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ఇదే కోరుకున్నారు. వాళ్ళు ఎరిక్ గూగుల్ కో-ఫౌండర్స్ అయిన లారీ పేజ్ మరియు సెర్జీ బ్రెయిన్లను కంట్రోల్లో పెట్టాలి అని కోరుకున్నారు. కానీ కో-ఫౌండర్స్ మాత్రం తమకు మాత్రమే గూగుల్ గురించి బాగా తెలుసు అని అనుకునేవాళ్ళు. దీన్ని నిరూపించుకోవడానికి వాళ్ళు ఇద్దరు ఎప్పుడు కూడా ఏదో ఒకటి కొత్తగా చేసే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలా వారు కొత్తగా ప్రయత్నించి తయారు చేసిందే జీమెయిల్. ఇది 2004 ఏప్రిల్ 1న లాంచ్ చేశారు. ఇదే రోజు గూగుల్లో సుందర్ పిచాయ్ ఇంటర్వ్యూ కూడా జరిగింది. గూగుల్ కో-ఫౌండర్స్ ఎప్పుడు కూడా గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్ కంటే కూడా చాలా పెద్దది అని చెప్తూ ఉండేవారు. జీమెయిల్ అనేది అందులో ఒక చిన్న భాగం మాత్రమే. గూగుల్లో ఇంకెంతో ఉంది. జీమెయిల్ తమ మిషన్లో ఆరంభం మాత్రమే అని చెప్పేవారు. తర్వాత వీరు ఆండ్రాయిడ్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ను అక్వైర్ చేశారు. ఈ యాక్విజిషన్స్లో ఎరిక్ను వెంట్రుక మందం కూడా జోక్యం చేసుకునిచ్చేవారు కాదు లారీ పేజ్ మరియు సెర్జీ బ్రెయిన్లు. అయినప్పటికీ ఈ యాక్విజిషన్స్ చాలా అద్భుతమైనవి. వీటి వల్ల కంపెనీకి చాలా లాభాలు కూడా వచ్చాయి. ఈ ఇద్దరు కో-ఫౌండర్లు బ్రౌజర్ మార్కెట్లోకి వెళ్లడం మంచి అవకాశంగా భావించేవారు. ఎందుకంటే సొంత బ్రౌజర్ ఉంటే తమ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు అని అనుకునేవాళ్ళు. ప్రజలు ఎప్పుడైతే తమ బ్రౌజర్ను యూజ్ చేస్తూ ఉంటారో అప్పుడు తమ ఇతర ప్రోడక్ట్స్ అయిన గూగుల్ మీట్, గూగుల్ డాక్స్, గూగుల్ షీట్స్లను కూడా ఉపయోగించేలా చేయొచ్చు అని భావించేవారు వీరిద్దరు. ఈ విధంగా గూగుల్ తన ఎకోసిస్టమ్ను అనుకున్న విధంగా ప్రమోట్ చేయగలుగుతుంది అని అనుకున్నారు. కానీ ఎరిక్కి ఈ ఐడియా పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే అప్పటికే బ్రౌజర్ మార్కెట్లో సక్సెస్ఫుల్ బ్రౌజర్స్ లైక్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మరియు మోజిల్లాలు ఉన్నాయి. అంతేకాదు కొత్త బ్రౌజర్కి చాలా రీసోర్సెస్ అవసరం అవుతాయి. అలాగే ఈ కొత్త బ్రౌజర్ సక్సెస్ అవుతుందో లేదో కూడా చెప్పలేం. అంతేకాకుండా ఎరిక్ ప్రకారం మార్కెట్లో కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసే బదులు
గూగుల్ యొక్క కోర్ బిజినెస్ పై ఫోకస్ చేస్తే బాగుంటుంది అని ఎరిక్ గట్టిగా నమ్మేవారు. సో ఈ కారణంగా ఎరిక్ ఇద్దరు కో-ఫౌండర్స్ ని చాలా కాలం పాటు ఆపాడు. సుందర్ పిచాయ్ వల్లే లారీ మరియు సెర్జీలు క్రోమ్ బ్రౌజర్ను లాంచ్ చేశారు అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా ఈ బ్రౌజర్ గురించి వీళ్ళిద్దరూ కలలు కంటూనే ఉన్నారు. కానీ ఈ ప్రాజెక్ట్ పై పని చేయడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ లేదు, అలాగే సరైన టాలెంటెడ్ ఎంప్లాయీస్ కూడా లేరు. కానీ ఎప్పుడైతే సుందర్ పిచాయ్ తన కొత్త బ్రౌజర్ గురించి ఈ కో-ఫౌండర్స్ ముందు పెట్టాడో అప్పుడు వీరికి తమ కళ నెరవేర్చుకునే వ్యక్తి దొరికాడు అని చాలా సంతోషపడ్డారు. వాళ్ళు ఒక టీంను నియమించి సుందర్ను క్రోమ్ పై పనిచేయడం మొదలు పెట్టమని చెప్పారు. కానీ ఈ విషయం ఎరిక్కు ఏమాత్రం తెలియకూడదు అని సుందర్ను హెచ్చరించారు. ఈ విధంగా సుందర్ పిచాయ్ సహాయంతో గూగుల్ క్రోమ్ను లాంచ్ చేశారు. బ్రౌజర్ మార్కెట్లో క్రోమ్ చాలా సక్సెస్ అయ్యింది. తర్వాత కేవలం 4 నుండి 5 సంవత్సరాలలోనే తన అతిపెద్ద ప్రత్యర్థులైన మొజిల్లా అలాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లను ఓడించి ఎక్కువ మంది యూజర్స్ని తన వైపు తిప్పుకుంది. 2009లో ఎక్స్ప్లోరర్ యొక్క మార్కెట్ షేర్ 55%, అలాగే ఫైర్ ఫాక్స్ మార్కెట్ షేర్ 31%గా ఉండేది. అయితే అప్పుడు ఈ క్రోమ్ బ్రౌజర్ యొక్క షేర్ కేవలం 5% మాత్రమే ఉండేది. కానీ ప్రజెంట్ షేర్ చూస్తే ఫైర్ ఫాక్స్ షేర్ కేవలం 5%, అలాగే ఎక్స్ప్లోరర్ షేర్ 8% ఉంటే క్రోమ్ షేర్ మాత్రం ఏకంగా 63%కి చేరుకుంది. ఈ విధంగా క్రోమ్ను డెవలప్ చేయడం అనేది గూగుల్కి బెనిఫిషియల్గా మారింది. దాని తర్వాత లారీ మరియు సెర్జీలు ఇంకెన్నో కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేశారు. అవి కూడా చాలా సక్సెస్ అయ్యాయి. కానీ వీటన్నిటిని కూడా మొదట్లో ఎరిక్ వ్యతిరేకించాడు. దీని కారణంగా ఎరిక్ నిర్ణయాలపై ప్రశ్నలు తలెత్తడం మొదలయ్యాయి. అలాగే గూగుల్ విషయంలో దాని కో-ఫౌండర్స్ మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకుంటారు అని షేర్ హోల్డర్స్, ఇన్వెస్టర్స్ నమ్మడం మొదలుపెట్టారు. ఈ విధంగా గూగుల్లో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువ అవ్వడం మూలంగా ఎరిక్ తన CEO పదవికి రాజీనామా చేయడం జరిగింది. తర్వాత ఈ కంపెనీ లారీ మరియు సెర్జీల చేతుల్లోకి తిరిగి వచ్చింది. లారీ పేజ్ CEO బాధ్యతలు తీసుకున్నాడు. కానీ ఇది ఈ స్టోరీకి ఎండ్ మాత్రం కాదు. ఎందుకంటే దీని తర్వాత తలెత్తిన పరిస్థితుల కారణంగా గూగుల్ కంపెనీ పూర్తిగా నాశనం అయ్యేది. కాబట్టి దీని కారణంగా CEO పోస్ట్ నుండి లారీని తీసేసి ఒక కొత్త వ్యక్తిని, అసలు అంతవరకు CEO రేస్లో లేని వ్యక్తిని CEO సీట్లో కూర్చోబెట్టారు. అంతవరకు అసలు ఎవ్వరూ ఊహించలేదు ఆ వ్యక్తి సుందర్ పిచాయ్ అని. అయితే మరసలు ఎరిక్ వెళ్ళిపోగానే లారీ స్థానంలో సుందర్ పిచాయ్ను ఎందుకు నియమించాల్సి వచ్చింది? నిజానికి లారీ టెక్ విషయంలో చాలా ఉత్సాహం చూపేవాడు. దీని కారణంగా అతను CEO అయిన నెక్స్ట్ సెకండ్ నుండి గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అండ్ గూగుల్ గ్లాసెస్ లాంటి ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ పై వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు. లారీ పేజ్ గూగుల్ వర్క్ స్పేస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎప్పుడు కొత్త మరియు ఫ్యూచరిస్టిక్ ఐడియాస్తో ఉండాలని కోరుకునేవాడు. గూగుల్ వర్క్ స్పేస్ కూడా అలాగే ఉండాలని కోరుకునేవాడు. అంటే గూగుల్ ఒక ట్రెడిషనల్ వర్క్ స్పేస్లా కాకుండా సైంటిస్టులతో నిండి ఉన్న ఒక ఐలాండ్లా కనిపించాలి అని అనుకునేవాడు. కానీ ఈ విషయంలో ఇన్వెస్టర్స్ అస్సలు సంతోషంగా లేరు. ఎందుకంటే లారీ ఇలాంటి పెద్ద కళల్లో నిమగ్నమయ్యి కంపెనీ గ్రోత్కి అవసరమైన చిన్న ఐడియాస్పై ఫోకస్ చేయడం లేదు అని వాళ్ళు భావించారు. ఈ సమయంలో కంపెనీకి ఏది సరైనది మరియు దేనిపై ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది లారీ అస్సలు పట్టించుకోవట్లేదు అనుకున్నారు. ఇన్వెస్టర్స్ మరియు ఫౌండర్స్ మధ్య ఈ గొడవ నడుస్తున్న క్రమంలోనే లారీ జీవితంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. అతను వోకల్ కార్డ్ పారాలిసిస్ కారణంగా హాస్పిటల్లో చేరాడు. పూర్తిగా అతనికి మాట పడిపోయింది. ఎన్నో సంవత్సరాలుగా అతను మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడేవాడు. కానీ 2010 వచ్చేసరికి ఈ సమస్య తీవ్రంగా మారి పూర్తిగా మాట పడిపోయింది. ఇక అతను తన ఐడియాస్ షేర్ చేసుకోలేడు. షేర్ హోల్డర్స్ మీటింగ్స్ అటెండ్ అవ్వలేడు. కనీసం ఎటువంటి ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడానికి వీలు లేకుండా పోయింది. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండని కొన్ని సమస్యలకు డబ్బు కూడా పనికిరాదు అని చెప్పడానికి ఈ సంఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ ఇలా నడవలేదు కాబట్టి లారీ స్థానంలో ఇంకొక వ్యక్తిని కూర్చోబెట్టడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. లక్కీగా గూగుల్కి 2 ఫౌండర్లు ఉండడం కారణంగా లారీ స్థానంలో సర్జీ CEO బాధ్యతలు తీసుకున్నాడు. ఇక అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకుంటున్న సమయంలోనే సర్జీ గూగుల్ గ్లాసెస్ మార్కెటింగ్ డైరెక్టర్తో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో అతని పర్సనల్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పరువు పోగొట్టుకున్నాడు. అలాగే లారీతో కూడా సంబంధాలు దెబ్బతిన్నాయి. వీరు మాట్లాడుకోవడం కూడా మానేశారు. కాబట్టి గూగుల్కి వీలైనంత త్వరగా ఒక మంచి వ్యక్తిని సర్జీ స్థానంలో నియమించడం, అలాగే మంచి విజనరీ ఎగ్జిక్యూటివ్ అవసరమైంది. కానీ ఈ స్థానం కోసం గూగుల్ దగ్గర ఎక్కువ ఆప్షన్స్ లేవు. దీంట్లో ఫస్ట్ నంబర్లో ఎరిక్ ఉన్నాడు. అతనికి క్రోమ్ లాంటి గొప్ప ఐడియాస్ కూడా పనికిమాలినవిగా అనిపిస్తూ ఉంటాయి. రెండో వ్యక్తి లారీ. అతను దురదృష్టవశాత్తు ప్యారలైజ్డ్ అయిపోయాడు. మూడవ వ్యక్తి సర్జీ. అతని ఎఫ్ఐఆర్స్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది. ఇక 4వ వ్యక్తి ఆండ్రాయిడ్ సృష్టికర్త అయిన యాండీ రూబిన్. అందరికీ కూడా గూగుల్ యాండీనే CEOగా చేస్తుంది అనిపించింది. కానీ యాండీపై కూడా సీరియస్ సెక్షువల్ మిస్కండక్ట్ కేసు పడింది. దీని కారణంగా గూగుల్ $90 మిలియన్ ఎగ్జిట్ ప్యాకేజ్ ఇచ్చి అతన్ని కంపెనీ నుండి తొలగించింది. సరిగ్గా ఆ సమయంలో గూగుల్ కళ్ళు సుందర్ పిచాయ్పై పడ్డాయి. వెంటనే అతనికి CEO బాధ్యతలు ఇచ్చేశారు. సుందర్ చాలా కష్టపడి ఎన్నో గొప్ప అచీవ్మెంట్స్ని సాధించాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ నిజానికి అతను విజయం సాధించడానికి ముఖ్య కారణం సిచ్యువేషన్ అని చెప్పక తప్పదు.
పరిస్థితుల కారణంగా అతను సీఈఓగా మారాడు. ఆగస్టు 11, 2015 అతను గూగుల్ సీఈఓగా నియమింపబడ్డాడు. తర్వాత అతన్ని గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్కి కూడా సీఈఓని చేశారు. దీని తర్వాత అతని బలహీనమైన పర్ఫార్మెన్సెస్ బయటకు రావడం మొదలయ్యాయి. నిజానికి సుందర్ పిచాయ్ని ఎందుకోసం హైర్ చేసుకున్నారో అదే చేశాడు. కంపెనీని వివాదాలకు దూరం పెట్టాడు. అతని చేతుల్లోకి వచ్చినప్పటి నుండి కంపెనీ యొక్క ఆదాయం ఏకంగా 4 రెట్లు, అలాగే నెట్ ఇన్కమ్ 5 రెట్లు పెరిగింది. అలాగే స్టాక్ ప్రైస్ కూడా ఆకాశాన్ని అంటింది. మరైతే ప్రాబ్లం ఏంటి? అన్నిటికన్నా పెద్ద ప్రాబ్లం ఏంటంటే గూగుల్ కేవలం బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ మరియు రెవెన్యూలోనే విజయం సాధించగలిగింది. కానీ ఇన్నోవేషన్ విషయంలో ఎటువంటి గ్రోత్ చూడలేకపోయింది గూగుల్. నిజమే కదా? మిమ్మల్ని ఉన్నట్టుండి గూగుల్ యొక్క ఒక 5 పాపులర్ ప్రోడక్ట్స్ పేర్లు చెప్పమంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఎదురవుతుంది ఎవరికైనా. నన్నే గనక ఒకవేళ ఈ ప్రశ్న మీరు అడిగితే గూగుల్ పిక్సెల్ ఫోన్ అంటాను. ఈ ఫోన్ ఫీచర్స్, పర్ఫార్మెన్స్ అలాగే వాల్యూ పరంగా చూస్తే చాలా మంచి ఫోన్. ఈ ఫోన్ ఎంత మంచిది అయినప్పటికీ ఈ ఫోన్ సేల్స్పై మార్కెటింగ్ చాలా దరిద్రంగా ఉండడం కారణంగా దీని మార్కెట్ షేర్ కేవలం 4.6% మాత్రమే ఉంది. అదే కేవలం మన ఇండియాలో చూసుకుంటే ఈ ఫోన్ మార్కెట్ షేర్ 0.2% కంటే తక్కువ ఉంది. అయినప్పటికీ ఈ విషయాల కారణంగా కూడా ఇన్వెస్టర్స్కి ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కానీ ఎప్పుడైతే ఓపెన్ ఏఐ 2022 నవంబర్ 30 రోజున చాట్ జీపీటీను లాంచ్ చేసిందో అప్పటి నుండి ఇన్వెస్టర్స్కి సుందర్ పిచాయ్తో అసలైన ప్రాబ్లం ఎదురైంది. ఇన్వెస్టర్స్ అందరూ కూడా గూగుల్, మైక్రోసాఫ్ట్ సపోర్ట్ చేస్తున్న చాట్ జీపీటీను ఏఐ రంగంలో ఓడించి తీరాలని పట్టుబట్టారు. నిజానికి ఇది అనుకున్నంత ఈజీ కాదు, అది కూడా ఇంత తక్కువ టైంలో. అయినా కూడా సుందర్ పిచాయ్ చాలా కష్టపడి కేవలం 4 నెలలకే చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బాట్ను లాంచ్ చేశారు. కానీ ఇది గూగుల్కి ఒక బ్యాడ్ మూవ్గా మారింది. ఎందుకంటే ప్రజలకు ఇది చాట్ జీపీటీ యొక్క కాపీ తప్ప మరేం కాదు అనిపించింది. కంపెనీని చిక్కుల్లో పడేసిన విషయం ఇక్కడ మరొకటి ఉంది. అదేంటంటే గూగుల్ బాట్ను లాంచ్ చేసిన సమయంలో ఒక వ్యక్తి నా 9 సంవత్సరాల కొడుకు జేమ్స్ వెబ్ సాధించిన గొప్ప విషయాలు ఏంటంటే నేనేం చెప్పాలి అని అతను గూగుల్ బాట్ను అడుగుతాడు. అప్పుడు బాట్ 2 సమాధానాలు అతనికి ఇస్తుంది. అయితే రెండో సమాధానం వివాదంగా మారింది. అందులో గూగుల్ బాట్ జేమ్స్ టెలిస్కోప్ సోలార్ సిస్టమ్కి చెందని గ్రహాన్ని మొట్టమొదటిసారిగా ఫోటో తీసింది అని చెప్పింది. కానీ నాసా ప్రకారంగా 2004లో వాళ్ళ దగ్గరున్న ఒక పవర్ఫుల్ టెలిస్కోప్ సోలార్ సిస్టమ్కి చెందని ఒక గ్రహాన్ని మొట్టమొదటిసారిగా ఫోటో తీసింది. కాబట్టి ఆ ఫోటో తీసింది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కాదని తేలింది. ఈ ఒక్క తప్పు కారణంగా గూగుల్ షేర్స్ $100 మిలియన్ కోల్పోయింది. తర్వాత సుందర్పై చాలా క్రిటిసిజం వచ్చింది. దాంతో అతను బార్డ్ను మరింత వర్సటైల్గా మార్చాడు. ఎన్నో మార్పులు చేసి అప్డేటెడ్ బార్డ్ వర్షన్ను మార్కెట్లోకి లాంచ్ చేశాడు. ఈ అప్డేటెడ్ బార్డ్ వర్షనే జెమినీ. కానీ ఈ జెమినీ ఏమైనా గూగుల్ రెప్యుటేషన్ని కాపాడిందా అంటే అది కూడా కాదు. నిజానికి మిగులున్న ఆ కాస్త రెప్యుటేషన్ని కూడా ఈ జెమినీ మట్టిలో కలిపేసే పనిచేసింది. ఎందుకంటే దీని తర్వాత ఈ కంపెనీ మరింత కాంట్రవర్సీని ఎదుర్కొంది. ఓ యూజర్ జెమినీలో జార్జ్ వాషింగ్టన్ ఇమేజ్ని జనరేట్ చేయమన్నాడు. ఆ పిక్చర్లో వాషింగ్టన్ స్కిన్ టోన్ని నల్లగా చూపించింది జెమినీ. నిజానికి అతను తెల్లజాతీయుడు. దీని తర్వాత పోప్ ఫొటోస్ని కూడా నల్ల రంగులో చూపించింది. అంతేకాదు ఇంగ్లీష్ కింగ్స్ని, వైకింగ్స్ని, నాదీ షోల్జర్స్ని కూడా నల్ల రంగులో చూపించింది. దీనివల్ల వివాదం పెద్దగా మారింది. దీంతో గూగుల్ మేము ఈ ఇష్యూ మీద పనిచేస్తున్నాము, అంతవరకు ఫొటోస్ జనరేట్ చేసే ఫీచర్ నిలిపివేయబడుతుంది అని స్పందించింది. అలాగే ప్రధానమంత్రి మోడీ విషయంలో కూడా జెమినీ మోడీని ఒక నియంతగా చూపించింది. దీంతో గూగుల్కి నోటీస్ పంపించి సమాధానం అడిగారు. గూగుల్ దీనికి స్పందిస్తూ ఇది కేవలం ఒక టూల్ మాత్రమే, అన్ని విషయంలో నమ్మకమైన సమాచారం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అని చెప్పింది. ఈ కాంట్రవర్సీల కారణంగా ఆల్ఫాబెట్ షేర్స్ పడిపోయి $96.9 బిలియన్ నష్టం వచ్చింది. ఇది ఇన్వెస్టర్స్కి ఏమాత్రం నచ్చలేదు. కాబట్టి సుందర్ పిచాయ్ గారిని సీఈఓ పోస్ట్ నుండి తొలగించి ఆ స్థానంలో సర్జీని సీఈఓగా నియమించి పూర్తి పగ్గాలు అతని చేతిలో పెట్టాలని అనుకుంటున్నారు. అతనిపై ఉన్న కేసు కూడా ముగింపు దశకు వచ్చింది. ఇక చివరికి ఏం జరుగుతుంది, ఎవరు సీఈఓగా నిలబడతారు అనేది వేచి చూడాల్సి ఉంది. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? దీనిపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేసి మాతో పంచుకోండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.